ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా. నూతనమైన వాగ్దానము కలువరి ప్రేమ నుండి అనుదినం మనందరికీ ప్రభు మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి మీ కుటుంబంలో ఆశీర్వదించి దీవించబడాలని ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించుచున్న వాగ్దానము కీర్తన గ్రంథము 130 అధ్యాయము 3వ వచనం. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే కదా. కాబట్టి ఈరోజు మన ప్రభువు మనకు చెబుతున్న ప్రతి మాటను బట్టి మీరందరూ కూడా మరి ప్రేమ కలిగి ఉండుట వలన ప్రేమ కీడు ఎవరికి చేయదు కనుక, అది ఒకవేళ ఆ విధంగా మనం ఉన్నట్లయితే ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే కదా మన ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానం. ఈరోజు మరి నువ్వు నేను కూడా లోకములో అనేక మంది కూడా పాపములు ఉంటున్న మనందరము మరి ప్రేమ కలిగి ఉన్నట్లయితే మరి ధర్మశాస్త్రమును నెరవేర్చి దేవుణ్ణి మహిమపరుచుకుంటూ ఆయన చిత్తాన్ని ప్రకారం ఉన్నట్టు వారమే కనే. కాబట్టి నువ్వు నేను కూడా ప్రేమ కలిగి ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. సోదరులారా, అంతేకాకుండా ప్రేమ అనేక పాపములను కప్పును గనక వాటి అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిని ఒకరి ప్రేమ కలిగి జీవించటమే దేవుని యొక్క ప్రేమే కదా. కాబట్టి మీరు ఒకరిని ప్రేమ కలిగి ఉన్నట్లయితే శాశ్వతమైన ప్రేమ మీలో ఉంటుందని, శాశ్వతమైన ప్రేమ కలిగిన బిడ్డ పరలోక రాజ్యమే శాశ్వతమైన ప్రేమ ఇవ్వగలదు. ఈ లోక ప్రేమ మరి కొన్ని దినముల మాత్రమే గనక ప్రభు చెప్పిన మాట ప్రకారమే నువ్వు నేను కూడా ఈ లోకంలో బ్రతికిన దినములందరూ కూడా ప్రేమ కలిగి జీవించుదాం, ప్రేమతో మాట్లాడదాం, ప్రేమతో ఒకరి పట్ల ఒకరి ప్రేమ మరి అనుభవంలో ఉండి దేవుని నామములో పాత నిబంధన గ్రంథములో మరి అనేకమైన పాపములతో ఉన్నట్టు మనసులుగా ఉంటున్నప్పటికీ ప్రభు క్షమించి ఆయన గొర్రెపిల్లగా లోకానికి వచ్చి ప్రతి పాపములు కడిగి నూతన నిబంధన మన చేతికి ఇచ్చున్నాడు. నూతన నిబంధనములు ఉన్న సత్యములన్నీ కూడా అనేక జనులకు మనము అది అందించటానికి మన ప్రభు మనల్ని ఏర్పరచుకో. అందుకే ఆయన అంటున్నాడు కదా, ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు మేలు చేయను గనక కీడు చేయరు. ఎవరికి మనం కీడు చేయకూడదు. లోకములో అందరము కూడా మేలు చేసి ప్రతి బిడ్డను కూడా ప్రేమించి ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామాన్ని గురించి తెలుపటానికి నూతన నిబంధనమైన సత్యవాక్యములు ప్రతి కుటుంబమును ధర్మశాస్త్రం నెరవేర్చటానికి కదా మన యేసయ్య పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు కదా. ఆయన వచ్చి ఆ సత్యమును నెరవేర్చినాడు. నిజమే, దేవుడు ప్రతి ఒక్కటి కూడా ప్రతి మనిషిని ప్రేమించినాడు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించాలని, ఆయన సత్యములో ఉండాలని, ఆయన నీతిలో ఉండాలని, ఆయన మాటలు గైకొనవాలని, ఆయన మాటకే మనం లోబడి ఉండాలని, ఆయనకే ప్రియ బిడ్డలుగా బ్రతకాలని, ఆయన మాట కోసము ఎదురు పెట్టుకొని చూస్తూ ఆశ పెట్టుకొని బ్రతికేవారు ఉండాలని, ప్రతిదినం వాగ్దానములో సత్యములను తెలుసుకోవాలని ప్రభు మనకి ఈరోజు నేర్పించున్నట్టు ఈ వాగ్దానం బట్టి మీ కుటుంబంలో ఆశీర్వదించి దీవించబడాలని. సహోదరు ప్రేమ కలిగి ఉండాలి, కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలి, కుటుంబంలో దేవుని బిడ్డలుగా సంగముగా కట్టి దేవునికి మహిమ కలిగినట్టుగా జీవించాలంటే కుటుంబంలో అందరము కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా ప్రేమ కలిగి జీవించినట్లయితే దేవుని నామాన్ని మహిమపరిచిన వారుగా అవుతున్నారు, పాత నిబంధనాన్ని నెరవేర్చిన వారుగా అవుతున్నారు. కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చే బిడ్డలుగా ఉండటానికి ఇష్టపడదామని ప్రభు మనములో ప్రేమించిన వాగ్దానం బట్టి మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదింపబడాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలగాలని. భూమి మీద నాన్న ప్రతి మనిషి కూడా తండ్రి ప్రేమ కలిగి జీవించమంటున్నారు. ప్రేమ కలిగినట్టు వారు మేలు చేసేదురని చెప్తున్నారు తండ్రి. ప్రేమ లేనట్టు వారు కూడా తండ్రి ప్రేమ కలిగి మేలు కలిగి జీవించడానికి సహాయం దయచి ఇదిగో తండ్రి మీ కృప తండ్రి ప్రతి మనిషి పైన మీ ఎడల ఒకరిపైన ఒకరు ప్రేమ కలిగి ఉండాలని, మీరు చూపిన ప్రేమ ప్రతి బిడ్డలో కూడా ఒకరిపైన ప్రేమ కలిగి చూపించాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.